రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మసూద్ అజహర్ ఎక్కడ? నిన్న ఉదయాన పాకిస్తాన్ అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో భారత త్రివిధ దళాలు మెరుపు దాడి చేశాయి. అయితే ఈ నేపథ్యంలో చాలామంది ఉగ్రవాదులు కూడా చనిపోయారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం మిస్సింగ్ ఉన్నాడు. అతని పేరే జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్. ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడు అనే క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతుంది. మసూద్ చనిపోయాడు అని చెప్పి మొదట జోరుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత మసూద్ చనిపోలేదంటూ కూడా పాకిస్తాన్ నిర్ధారించింది. కానీ అతని కుటుంబ సభ్యులు అయితే చాలామంది, ఒక 10 మంది వరకు అతని కుటుంబ సభ్యులు చనిపోయారని కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. కానీ దాడిలో మాత్రం తాను కూడా చనిపోయి ఉంటే బాగుండేది అని చెప్తూ కూడా కన్నీళ్లు పెడుతూ మసూద్ ఒక లెటర్ని కూడా రాశాడు. అదేవిధంగా అతను ఏడ్చాడు అని కూడా పాకిస్తాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే దాడుల తర్వాత మసూద్ ఎక్కడా కూడా కనిపించలేదు. కేవలం అతని పేరు మీద వచ్చిన ఒక లేఖ మాత్రమే బయటకు వచ్చింది. సో నేపథ్యంలో మసూద్ కూడా దాడిలో చనిపోయాడా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. దీనికోసం కావాలనే పాకిస్తాన్ ప్రభుత్వం మసూద్ మరణాన్ని దాచిపెడుతుందా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. లేకపోతే మసూద్ను అండర్ గ్రౌండ్కి తరలించారా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అయితే ఈ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో మసూద్ని టార్గెట్గానే భారత వైమానిక దళం దాడి చేసినట్టు తెలుస్తుంది. జైషే మొహమ్మద్ చీఫ్ కుటుంబంలో 10 మంది చనిపోయారు. అయితే బహవలాలంపూర్లో జైషే మొహమ్మద్ సెంటర్పై బాంబుల దాడితో భారత్ విరుచుకుపడింది. ఈ దాడిలో మొత్తం 14 మంది చనిపోతే అందులో జైషే మొహమ్మద్ చీఫ్ అయిన మసూద్ అజహర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు మసూద్ అజహర్ ఎక్కడ అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే మసూద్ అజహర్ అనే వ్యక్తి ఇంతకుముందు కూడా భారత బలగాల చేతిలో, అంటే భారత్లోనే జైల్లో ఉన్నాడు. కానీ ఒక 150 ఒక ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ని పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఉగ్ర సంస్థ హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్లో దాచిపెట్టినప్పుడు 150 మందికి పైగా ప్రయాణికులను కాపాడడానికి మసూద్ అజహర్ని భారత్ అప్పట్లో విడిచిపెట్టింది. అప్పట్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం, అటల్ బిహారీ వాజ్పేయి ఉన్న ప్రభుత్వం అప్పట్లో 150 మంది హాస్టేజెస్ని విడిపించడానికి ఇతన్ని పాకిస్తాన్కి అప్పచెప్పింది. ఆ తర్వాత మసూద్ బయటికి వచ్చి ఈ జైషే మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించి అప్పటి నుంచి ఉగ్ర దాడులకు పాల్పడుతున్నాడు. అయితే టార్గెట్ మసూద్ అజహర్ గానే ఇప్పుడు కూడా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ అటాక్స్ని చేసింది. కానీ ఇందులో మసూద్ అజహర్ తప్పించుకున్నాడు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మసూద్ అజహర్ ఎక్కడ అనే క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతుంది. అతను దాడిలో చనిపోయాడా లేకుంటే అతని అండర్ గ్రౌండ్లోకి పంపించారా అని కూడా క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రధానంగా భారత్ ఏదైతే ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ గా చేసుకుని 9 ఉగ్రవాద స్థావరాలపై 5 ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ దాడిలో ఉగ్రవాదులతో పాటు ఉగ్రవాదుల అగ్రనాయకులు కూడా చనిపోయారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానిలో భాగంగానే జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కూడా చనిపోయారనేది ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. కానీ ప్రజెంట్ జైషే మొహమ్మద్ మసూద్ అజహర్ కు సంబంధించి కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తొలుత ప్రచారం జరిగిన తర్వాత మసూద్ చనిపోలేదు అనేది కూడా చెప్తోంది. అంటే కుటుంబ సభ్యుల మృతితో మసూద్ అజహర్ కుదేలైపోయారు, కన్నీటి పర్యంతం అవుతున్నారు, వారితో పాటు నన్ను కూడా చంపేయాల్సిందంటూ కూడా మాట్లాడారు అనేది కొంత కథనాలు అయితే పాకిస్తాన్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ ప్రభుత్వం కూడా బతికే ఉన్నాడు అన్నట్టుగా కనిపించలేదు. ఆయన చనిపోయాడా లేదా కావాలనే పాక్ ప్రభుత్వం మసూద్ మరణాన్ని దాచిపెడుతుందా లేదా అండర్ గ్రౌండ్ లోకి తరలించారా మసూద్ ను, ఏం జరుగుతోంది అనేది కూడా అందరు కూడా ఎదురు చూస్తున్నారు. పాక్ ప్రభుత్వం దాచిపెడుతుందా, నిజంగానే మసూద్ బతికే ఉన్నాడా చనిపోయాడా, కేవలం బయట ప్రపంచానికి చూపించే విధంగా వారి కుటుంబ సభ్యులు పెట్టుకున్నారు, ఏడ్చారని చెప్పేందుకు ప్రయత్నించారనేది కూడా ప్రధానంగా అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే జైషే మొహమ్మద్ చీఫ్ కుటుంబంలో 10 మంది చనిపోవడం తర్వాత పరిణామాలు కానీ వారి కుటుంబంలో చాలా మంది చనిపోయిన నేపథ్యంలో అటు బహవలాల్పూర్ లోనే జైషే మొహమ్మద్ సెంటర్ పై బాంబు దాడి జరిగింది. దాడిలో మొత్తం కుటుంబ సభ్యులతో పాటు 14 మంది మృతి చెందారు. దీనికి సంబంధించి ఈ ప్రజెంట్ ఎవరైతే మసూద్ అజహర్ ఉన్నారా లేదా అనే దాంట్లో మాత్రం అందరూ కొద్ది ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం బ్రతికే ఉన్నాడు అనేది కూడా చెప్తే ప్రయత్నం చేస్తుంది. మసూద్ రైట్, థ్యాంక్స్ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.
రైట్. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూసుకుంటే జైషే మొహమ్మద్కి సంబంధించిన ఏదైతే వాళ్ళ కీలక స్థావరం ఉందో అది అటాక్ చేసిన తర్వాత ఆ అటాక్లో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్కి సంబంధించిన 11 మంది కుటుంబ సభ్యులు అందులో చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే జైషే మొహమ్మద్కి సంబంధించిన స్థావరం అది. అయితే ఈ అటాక్ ముఖ్యంగా మసూద్ అజహర్కి సంబంధించి అటాక్ ముఖ్యంగా జరిగింది. కానీ ఇందులో అతను తప్పించుకున్నాడా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అయితే అతనికి సంబంధించిన ఫోటో కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అదేవిధంగా ఇంకో విజువల్లో మసూద్కి సంబంధించిన ఏవైతే ఉగ్రవాద స్థావరం ఉందో దాన్ని కూడా చూస్తున్నారు. ఇందులో అతని కుటుంబానికి సంబంధించి చాలా మంది కూడా చనిపోయిన తర్వాత అతడు బాధపడుతూ నేనెందుకు చనిపోలేదు అని చెప్తూ కూడా ఒక లెటర్ని రాయడం జరిగింది. అదేవిధంగా తన కోపాన్ని తన అక్కస్సుని భారత మీద చూపిస్తూ ఆ లెటర్ కూడా అతను రాయడం జరిగింది. ఆ లెటర్లో నేను కూడా ఎందుకు చనిపోలేదు అని కూడా అతను ఆ లెటర్లో రాసుకొచ్చాడు. అయితే అన్ని ఉగ్రదాడు ఇక్కడ అయితే భారత్లో జరిగిన చాలా వరకు ఉగ్రదాడుల వెనుక ఉన్నది ఒకే ఒక్కడు, అతడే మసూద్ అజహర్. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అతడు. అయితే ఆపరేషన్ సింధూర్లో మెయిన్ టార్గెట్గా పెట్టుకుంది ఈ మసూద్నే. మరి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏడుపు పెడబొబ్బులతో పాటు భారత్పై ఏడుస్తూ అతను ప్రజెంట్ ఎక్కడున్నాడు అనేది కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది. అయితే మసూద్కి రక్షణ కల్పిస్తుంది ఎవరు? అసలు మసూద్ ఉన్నాడా? ఇంతకీ మసూద్ లేఖ విడుదల చేసింది ఎవరనేది కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఎందుకంటే అతను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్ట్లో ఉన్నాడు కాబట్టి. అయితే భారత్ అటాక్తో పాకిస్తాన్ గడ్డపై ఉగ్రముఖలు చావుకేకలు పెట్టాయని చెప్పుకోవచ్చు. పహల్గామ్ ఉగ్రదాడికి మూల్యం చెల్లించుకున్నాడు జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అయిన మసూద్. అయితే భారత్ రివెంజ్ అటాక్లో మసూద్ అజహర్ కుటుంబం హతమైంది. మసూద్ సోదరి మౌలానా కషబ్ కుటుంబంతో కలిపి మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ దాడిలో తాను చనిపోతే బాగుండేదని చెప్పి కూడా ఏడ్ చేసిన ఒక లేఖ రాస్తూ మసూద్ అజహర్ కూడా ఏడ్చినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత చింత చచ్చినా పులుపు చావట్లేదన్నట్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కూడా విషం కక్కుతూ ఒక లేఖ రిలీజ్ చేశాడు మసూద్. ప్రధాని మోదీ అన్ని నియమాలు ఉల్లంఘించారంటూ ఆక్రోశం వెళ్లగక్కాడు. అదేవిధంగా భారత్పై ప్రతీకారం తీర్చుకుంటాము, ఇకపై జాలి చూపమంటూ మరీ ఓవర్ యాక్షన్ చేశాడు మసూద్. తాము చేసిన పాపాలన్నీ మర్చిపోయి భారత్ తప్పు చేసిందంటూ కూడా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్లో మసూద్ అజహర్ బౌలాంపూర్ స్థానంలో పూర్తిగా నేలమట్టమైంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఉగ్ర సంస్థ అయిన జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఇదే. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, అదే ఎగ్జాక్ట్గా జైషే మొహమ్మద్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్. అయితే బౌలాంపూర్లో పాకిస్తాన్లో 12వ అతిపెద్ద నగరం. ఇక్కడున్న జామియా మసీద్ సుబానల్లా కాంప్లెక్స్ నుంచి జైషే మొహమ్మద్ టెర్రర్ ప్లాన్ చేస్తుంది. దాదాపు 18 ఎకరాల్లో ఉంది ఆ సంస్థ టెర్రర్ క్యాంప్. అయితే దీన్ని సమాధి చేయడంతో ఇప్పుడు ప్రజెంట్ మసూద్ అజహర్ రగిలిపోతున్నాడని తెలుస్తుంది. అయితే మసూద్ అజహర్ మొదట్లో హర్కతుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థతో మొదలుపెట్టి 2000 సంవత్సరంలో జైషే మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. మసూద్ అజహర్ని 1994లో భారత ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. అతన్ని విడిపించుకునేందుకు ఉగ్రవాదులు 1999లో భారత విమానాన్ని హైజాక్ చేశారు. దీంతో అతనితో పాటు మరో 2 కూడా అప్పటి భారత ప్రభుత్వం విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అతడిని మట్టుబెట్టేందుకే భారత ఆర్మీ దూకుడు మీద ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత మసూద్ అజహర్ పరిస్థితి ఏంటి అన్న దానిపై ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే మసూద్ అజహర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎప్పుడు హై సెక్యూరిటీ కల్పించే పాకిస్తాన్ ప్రభుత్వమే ఇప్పుడు అతనికి సెక్యూరిటీ కల్పించిందా లేక మరెక్కడైనా దాక్కున్నాడా అనేది కూడా తెలియట్లేదు. అంతేకాదు ప్రతీకారం తప్పదన్న లేఖ కూడా అతనిదేనని, లేకపోతే ఉగ్ర గురువు పోరాటంతో అతనికి తోకలు ఎవరైనా ఈ లెటర్ని రిలీజ్ చేశారా అన్న డౌట్ కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. మరోవైపు మసూద్ అజహర్పై భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అభి పిక్చర్ బాకీ హై అంటూ కూడా ఆయన కామెంట్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఒసామా బిన్ లాడెన్ను వెతికి చంపిన అమెరికా. యహియా సిన్వర్తో వేటాడిన ఇజ్రాయెల్. మసూద్ అజహర్ విషయంలో భారత్ అదే చేసిందా?
మసూద్ అజర్ క్యాంపుపై మిసైళ్ల దాడి ఆంతర్యమేంటి? అమెరికాలో ఉగ్రదాడులకు కర్త కర్మ క్రియ అయిన ఒసామా బిన్ లాడెన్ను వేటాడింది ఆ దేశం. పాకిస్తాన్లో నక్కి ఉన్న లాడెన్ను గుర్తించి గుట్టుచప్పుడు కాకుండా ఆ దేశానికి వెళ్లి చంపి అతడి డెడ్ బాడీని కూడా దొరకకుండా చేశాయి అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్. ఇక ఇజ్రాయెల్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇజ్రాయెల్పై దాడులే ధ్యేయంగా కొనసాగి హమాస్ చీఫ్ యహియా సిన్వర్ను మట్టుబెట్టాయి. సిన్వర్ మాత్రమే కాదు, హమాస్, హెజ్బుల్లా చీఫ్లుగా ఎవరు వచ్చినా వారందరినీ అలాగే మట్టుబెట్టేసింది ఇజ్రాయెల్. ఇప్పుడు భారత్ కూడా ఇదే ప్యాటర్న్ను ఫాలో కావాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ప్రపంచమెరిగిన ఉగ్రవాది భారత్పై అనేక దాడులకు ప్లాన్ చేసి అమలు చేసిన మసూద్ అజర్ను మట్టుబెట్టాలని ఫిక్స్ అయింది. నిత్యం 4 అంచెల పాక్ ఆర్మీ సంరక్షణలో ఉండి మసూద్ను మట్టుబెట్టేందుకు ప్లాన్ చేసింది. పాక్ ఆర్మీ పోస్టులపై బాంబులు పడకూడదు, పాకిస్తాన్ పౌరులకు అపాయం జరగకూడదు, ముష్కర మూకలు మాత్రం రక్తం కక్కుకొని చావాలి. ఇదే లక్ష్యంతో పిన్ పాయింటెడ్గా అటాక్ చేసింది భారత్. పాకిస్తాన్కు నీళ్లాపితే మీ శ్వాస ఆపేస్తాం, సింధు నదిలో రక్తం పారిస్తామంటూ పేట్రేగిన మసూద్ అజర్ను టార్గెట్ చేసింది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్లోని బహవల్పూర్లో దాడి చేసింది. మసూద్ అజర్ ఇక్కడి నుంచి ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్నాడు. ఆత్మాహుతి దాడులకు శిక్షణ ఇవ్వడం, ప్లానింగ్ అన్ని ఇక్కడి నుంచి. ప్రస్తుతం జైషే నెంబర్ 2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్, ఇతరుల కుటుంబ సభ్యులు కూడా ఇందులోనే ఉంటున్నారు. అంతేకాదు ఈ క్యాంపస్లో 600 మంది ఉగ్రవాదుల ఇల్లు కూడా ఉన్నట్టు ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. మసూద్ అజర్ 10 మంది కుటుంబ సభ్యులను మట్టుబెట్టింది భారత్. మసూద్ అజర్ అత్యంత సన్నిహితులు కూడా ఉన్నారు. మసూద్ అజర్ అక్కడే ఉన్నాడని దాడులు చేసింది. కానీ కాశ్మీర్ ఉగ్రదాడుల తర్వాత అజర్కు భద్రత పెంచిన పాక్ ఆర్మీ అతడిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు చెబుతున్నారు. కానీ ఉగ్ర క్యాంపులతో పాటు దీనికి ఊతమందిస్తున్న అసలైన మాస్టర్ మైండ్స్ ను వేటాడాలని భారత్ ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్లో అనేక మంది ఉగ్రవాదులు, ఉగ్రనేతలు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమవుతూ వస్తున్నారు. ఇప్పుడిలాంటి సీన్స్ మరింత పెరిగే అవకాశం క్లియర్ కట్ గా కనిపిస్తోంది.